భార్యాభర్తల గొడవ జరిగి భర్తను హతమార్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో భర్త రాములు, భార్య ఎల్లమ్మ నివసిస్తూ ఉండేవారు. గత 10 రోజులుగా భర్త కనిపించకపోవడంతో తిరిగి వచ్చిన భర్తను ఎక్కడికి వెళ్లావని భార్య అడగడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం మద్యం మత్తులో పడుకొని ఉన్న రాములను రోకలి బండతో భర్తపై కొట్టడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి సోదరుడు మా అన్నయ్యను మా వదిన చంపిందని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో లింగాల ఎస్ఐ నాగరాజు సిబ్బందిని వెంటబెట్టుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని భార్య ఎల్లమ్మను అదుపులోకి తీసుకున్నాడు. రాములు మృతదేహాన్ని క్లూస్ టీం సహాయంతో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట హాస్పిటల్కు తరలించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రవీందర్ తెలిపారు. లింగార్ పోలీస్ లిమిట్స్లో చెన్నంపల్లి విలేజ్, అది చెన్నంపల్లి విలేజ్లో మర్డర్ కావడం జరిగింది. మర్డర్ అయిన వ్యక్తి మేకల రాములు అలియాస్ ముష్టిరాములు అని అంటారు ఆయనకు. అయితే వీళ్ళకు భార్యాభర్తలకు చాలా కాలంగా కొన్ని గొడవలు ఉన్నాయి. ఈ రాములు అయిన వ్యక్తి చాలా కొద్దిగా తాగుడుకు బానిసాయి వర్క్ చేయకపోవడం వల్ల భార్య అప్పుడప్పుడు గొడవ పడేది. అదే విషయంలో నిన్న రాత్రి కూడా గొడవడం జరిగింది. ఈ జీవాలు గొర్రెలు ఉన్నాయి, వాటిని ఎవరు చూసుకుంటారనే విషయంలో గొడవపడి ఇద్దరు మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగి ఆ ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న రోకల బండతోటి బలంగా తల మీద కొట్టగా ఆయన రాత్రి చనిపోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నేను లింగాల ఎస్ఐ గారు వచ్చి అది కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.